ఈ కార్యక్రమాన్ని చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా మహిళా నాయకురాలు మాట్లాడాలంటే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వచ్చింది. అభివృద్ధి పథకాలు రావాలంటే అన్ని చంద్రబాబు నాయుడు హయాంలోనే రావాలి. అన్ని చంద్రబాబు నాయుడు హయాంలోనే రావాలి. మా ప్రభుత్వం వచ్చింది, మంచి చేకూర్చి అన్ని పనులు సక్రమంగా చేసుకుంటామని కోరుకుంటున్నాను. పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మనము అందరం కలిసి మంచి మెజార్టీతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా సీఎంగా ఇదే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందరం కలిసి కృషి చేసి మన బాబును మళ్ళా రప్పించుకున్నందుకు అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా మహిళలకి ఎంతో మన ఆడపడుచులకి గ్రూపులను తీసుకొని వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడటానికి మొట్టమొదటిగా పొదుపు అనేది ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారేను. ఆ అభిప్రాయంతో మహిళలందరూ ఈ రోజు ఆయనకి అత్యధిక మెజార్టీతో ఓట్లేయడం జరిగింది. మనకు అన్ని మంచి జరుగుతాయని, బాబు అన్ని జరుగుతాయని, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు మనకు మంచి నాయకుడు వచ్చారు. మోడీ గారికి అందరికీ ఒక సంతోషమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు 4వ అధికారంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన డాక్టర్ పాత్రి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచి గూడూరుకి చాలా అభివృద్ధి చేస్తారని చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారములు. పాత్రి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడే శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి పాత్రి సునీల్ కుమార్ గారు ఇప్పుడే శాఖ చేస్తున్నటువంటి సీఎంగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గూడూరు 2 టౌన్లో
కార్యకర్తలు నాయకులు అందరూ సొంత పనుల్లాగా చేసి పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మనం ఆశించినట్లుగా ముఖ్యంగా అన్నా క్యాంటీన్ చేశారు. అది త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా వస్తూ ఉంది. అలాగే 6 పథకాలు 6 పథకాలు మనకు పెట్టారు. సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా మహిళలు ఎంతో ఆకట్టుకున్నాయి. అన్నీ కూడా మన తెలుగు కుటుంబానికి అందరికీ ఎంతో దోహదపడుతుంది. ఈరోజు ఇంత ఆనందంగా ఈ కేక్ కట్ చేసి అందరూ ఆనందంగా ఈ బాగా పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నారంటే దానికి కారకులు అందరూ కూడా ప్రజలే. అటువంటి ప్రజలంతా కూడా రాక్షస పాలన నుంచి విముక్తి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నామంటే దానికి అంతటికి కారణం ప్రజలు. ఆ విధంగా మనకి ఈరోజు ప్రజలంతా కూడా కలిసి కట్టుగా అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేశారు. ఈ క్షణం నుండి చంద్రబాబు యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. అందరికీ కూడా న్యాయము, అందరి ఇళ్లలో కూడా ఆనందము, రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అక్కడ అమరావతిలో ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా చంద్రన్న ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై చంద్రన్న. 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ నుండి మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ప్రారంభమై ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం మంచి సర్వతోముఖాభివృద్ధి చెంది నెంబర్ 1గా ఎదుగుతారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి సంక్షేమం రెండు వైపులా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని, అలాగే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారు 2వ పట్టణం మానవనగర్ సెంటర్లో డాక్టర్ బాసు సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దిల్లే చెంచరామయ్య గారి ఆధ్వర్యంలో పురుషోత్తం, మునిచంద్ర, వేరు, ఆవుల వెంకటేశ్వరు, చంద్ర, వినయ్, చంద్రన్న, ఇంకా మిగతా కార్యకర్తలందరూ అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ గూడూరు 2వ పట్టణంలో ఇందిరానగర్ నుంచి అలాగే నర్సింగ్
రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు సుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, అనిత గారు, జ్యోతి గారు, సుధా గారు, జ్యోత్స్న గారు, టి సుధా గారు, అలాగే సుధాకర్ రాజు గారు, పల్లి కోటేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు